అండి తెలుగు మెథడాలజీ అయితే ప్రిపేర్ అవుతున్నా, రివిజన్ చేస్తున్నానమాట. ఫస్ట్ చాప్టర్ చూద్దాము. 1, 2, 3 అయితే రివిజన్ చేస్తానండి. ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అండ్ భాష సమాజం ఒకటి, ప్రాథమిక స్థాయిలో మాతృభాష ఒకటి, భాష నైపుణ్యాలు. అయితే ఫస్ట్ చాప్టర్ చాలా హెవీగా ఉంటుందండి. నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను, మెథడాలజీస్ తెలుగు మెథడాలజీ కానీ ట్రై మెథడాలజీస్ కూడా ఫస్ట్ చాప్టర్ పక్క పెట్టి మిగతా చాప్టర్స్ అన్నీ మీరు ప్రిపేర్ అయ్యి లాస్ట్కి చాప్టర్స్కి రండి. ఇంకోటి ఏంటంటే ఈ ఫస్ట్ చాప్టర్ మ్యాక్సిమం ఫస్ట్ చాప్టర్లో టెట్కే కంటే డిఎస్సికి కూడా ఇంపార్టెంటేనండి. మన టెట్కి మొత్తం అంత చాప్టర్ అంతా చదవనవసరం లేదు. కొన్ని టాపిక్స్ డిఎస్సికి సంబంధించి ఉంటాయి, ఇవి రెండు కలిపి చదవకండి, హెవీ అయిపోద్ది అనమాట. చదివితే ఏం నష్టమే ఉండదు, కాకపోతే అన్ని టాపిక్స్ అయితే అవసరం లేదు. కొన్ని టాపిక్స్ నేను ప్రిపేర్ అవుతున్నా. ఇది ఆల్రెడీ నేను ప్రిపేర్ అయిపోయానండి, ఇదివరకు డిఎస్సి రాసానంటే అయిపోయినట్టే కదా. కాకపోతే ఈసారి అన్ని టాపిక్స్ చూసేంత టైం నాకు లేదు. ఇగో మెయిన్గా అండి, ఇగో చూడండి, ఇదంతా అప్పుడు ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ చూసుకునే అంత టైం అయితే నాకు లేదనమాట. చెప్పాను కదండి, ఇంకా మండే నుంచి అయితే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిపోతున్నాను, ఇంకా వేరే వర్క్స్ కూడా ఉన్నాయి. సో నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే ఈ రివిజన్లో కూడా స్కిప్ చేసి ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవుతుందండి. టెట్కి ఏమైతే ఇంపార్టెంట్ అంటే అదే అన్నట్టు. మనకు చిన్నప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్కి ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుని వెళ్ళేవాను కదా, అలా అన్నట్టు. అయితే ఇది నేను ఫాలో అవ్వమని అయితే మిమ్మల్ని అనరండి, జస్ట్ నేను ఇంపార్టెంట్ అనుకున్నాయి నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఓకేనండి, మీరైతే టైం ఉంటే కనుక అన్నీ చదువుకోండి, లేదనుకుంటే కొంచెం ఇలా ఇంపార్టెంట్ మాత్రం చూసుకుని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ చాప్టర్లో అయితే డెఫినేషన్స్ ఉన్నాయండి. డెఫినేషన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్, అన్నీ చిన్న చిన్న కోడ్స్ పెట్టుకుని అయితే ప్రిపేర్ అవ్వండి. లేదు ఇంపార్టెంట్ డెఫినేషన్స్ కావాలి అంటే ఫస్ట్ లెసన్లో చాలా ఉన్నాయి కదా నిర్వచనాలు, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే భాష నిర్వచనాలు డెఫినేషన్స్ అన్ని ఇంపార్టెంటే. నెక్స్ట్ టాపిక్ భాష యొక్క లక్షణాలు అండి. భాష యొక్క లక్షణాలు తెలుగు మెథడాలజీలోనే కాకుండా ఇంగ్లీష్ మెథడాలజీ కూడా ఉంటాయండి. భాష యొక్క లక్షణాలు చూడండి, 1, 2 ఎన్ని ఇచ్చారు, మొత్తం 11 ఉంటాయి, ఇంకా 11 ఉన్నాయి. దేశాంతర వ్యాప్తి, కాలాంతర వ్యాప్తి, స్వచ్ఛందత, నెక్స్ట్ ఉద్దేశపూర్వక, ఇట్లా 11 ఉన్నాయి. ఈ 11 కూడా తెలుగులో నేర్చుకుంటే తెలుగు మెథడాలజీలో మీకు ఇంగ్లీష్ మెథడాలజీలో కూడా సేమ్ ఉంటుంది, అప్పుడు ఈజీ అయిపోద్ది. దీంట్లో కూడాను ద్వివిధ నిర్మాణం అని ఉంచండి, డ్యూయాలిటీ అంటారు ఇంగ్లీష్లో, అదొకటి. నెక్స్ట్ సృజనాత్మక సంబంధించి ప్రైమరీలో ఎక్కువ అడుగుతూ ఉంటారు, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ దూరతనం, అంటే జరిగినవి, జరగనివి, జరగబోయేవన్నీ కూడా భూతకాల భవిష్యత్తు గురించి ఊహించి చెప్పేస్తూ ఉంటాడు, ఇదొకటి ఇంపార్టెంట్. సాంస్కృతిక ప్రసరణ, కల్చరల్ ట్రాన్స్మిషన్ అంటే భాష ఒక తరం నుంచి ఇంకో తరంకి వచ్చేస్తుంది, ఇది దేనికి చిహ్నం అని అడుగుతారు, సో అదొకటి ఇంపార్టెంట్ అండి. ఈ 11 చూసుకోండి, మెయిన్గా అవి అయితే ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి, ఇట్లా అండి 11 ఉన్నాయి, సో 11 ఇంపార్టెంటే. మీ మెటీరియల్స్లో కూడా ఉంటుంది ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే భాషోత్పత్తి వాదాలు అనమాట. సహజ ధ్వనుల ఆధార వాదాలుగా పేర్కొన్నారు మ్యాక్స్ ముల్లర్. ఈ వాదాలు అనేవి చూడండి, ఇవి కూడా ఏకమూల భాషావాదం, సమాలోచనవాదం, ఇలా స్ఫోటకవాదులు అంటే ఎవరు, దైవదత్తవాదం ఇంపార్టెంట్ అండి ఇందులో. అలాగే దైవదత్తవాదానికి మరొక పేరు ఏమేమి ఉన్నాయి, ఇందులో మరొక పేరు ఏముంటుంది అనేది కూడా నేర్చుకోవాలి. భగవద్దత్తవాదం ఇలాంటివి ఉన్నాయి కదా. అలాగే వీటిని ప్రపోజ్ చేసింది ఎవరు, అలాగే వాటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు, అవి కూడా నేర్చుకోండి. ఇదిగోండి స్వభావవాదం ఒకటి, సంకేతవాదం ఒకటి. నెక్స్ట్ ఇందులో బహుభావవాదం ఒకటి, రెండోది ఇంపార్టెంట్ అండి ఇది కూడాను. దీంట్లో ప్రతి దాంట్లోనూ ఇద్దరిద్దరు ఉంటారండి. దీని చూడండి, ఈ వాదాన్ని అనుకరణ వాదం అన్నది మ్యాక్స్ ముల్లర్ అయితే దీన్ని బలపరిచింది లిబ్నిజ్ అనమాట. అలాగే ప్రతిపాదించింది ఎవరు అంటే ఇంకొక ఆయన ఉంటారు. సో ఈ వాదాలకి ప్రతిదానికి ఇద్దరిద్దరు అయితే ఉన్నారు, ఆ ఇద్దరిని. అలాగే వీటికి ఉన్న మరొక పేరుని కూడా చూసుకోండి. అలాగే ఈ వాదాల్లో వివక్ష, ప్రేరణావాదం ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. దీన్నే ఆశ్చర్యవాదం, పూపువాదం, అలాగే టట్టవాదం అని అంటారు కదా. దీనిలాగే ఇంకోటి సేమ్ ఇంకో వాదం ఉంటుందండి, ఆ రెండు కలిపిస్తాడు, బిట్గా చూపిస్తాను చూడండి. ఇది 11వ వాదమైనటువంటి మౌఖిక అభినయ వాదం అంటారు, దీన్ని టక్ వాదం అంటారు. ఇందాక దాన్ని ఏమంటారో చూపిస్తాను. ఇది టట్ ఇలా వచ్చింది, ఇది టక్. సో రెండిటికి
జస్ట్ చిన్న డిఫరెన్స్ ఉంది. ఇలాంటివే టెట్లో అడుగుతారనమాట. దీనికి ప్రతిపాదించింది కొండిగల్ అయితే ఖండించింది హెర్బర్ట్. ఇలా ప్రతిదానికి రెండు ఉన్నాయండి. ఈ వాదానికి మరొక పేరేంటి, ప్రతిపాదించింది ఎవరు, అవి నేర్చుకోండి. అది బహుభావవాదం కూడా ఇంపార్టెంట్ అండి. సంకేతవాదం, నెక్స్ట్ స్వభావవాదం అనమాట. రీసెంట్గా అడిగారు ఇది. నెక్స్ట్ వచ్చేసి యోహిహోవాదం. వీటికి ఎగ్జాంపుల్స్ ఇస్తారు కదా, ఇది శారీరక కృషి అనుగుణంగా చేసే. సో ఇవి కూడా ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి ఇచ్చే మళ్ళీ ఇది ఏ వాదం అని అడుగుతారు. అలాగే డింగ్ డాంగ్ ప్రకల్పన వాదం, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇది ఏ వాదం అంటారు. గుసగుస, కటకట, జిగ్ జాగ్, డింగ్ డాంగ్ బెల్, ఇలాంటివి దడ ఇట్లాంటివి ఇచ్చి ఎగ్జామ్ ఇది ఏ వాదం అంటే డింగ్ డాంగ్ వాదం. అలా ప్రతిదానికి ఎగ్జాంపుల్స్తో మెయిన్ దాన్ని రిలేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ధాతుజన్యవాదం అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సమర్థించింది ఎవరంటే కాత్యాయుడు. అలాగే నైయాకార వైయాకార వాదులు. నైయాకార వాదులు అంటే ఎవరు, దేన్ని సమర్థించారు, అలాగే వైయాకరణ వాదులు అంటే ఎవరు, దేన్ని సమర్థించారు అనేది మెయిన్ కాన్సెప్ట్తో నడుస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. నైయాకారం అంటే దేవుడు ఉన్నాడని దేవుడు. అలాగే వైయాకారులు కూడా పండితులు, వీళ్ళు సైంటిస్టులు, వీళ్ళు వస్తారండి ఎగ్జాంపుల్స్ కింద. సంపాదనవాదం, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. స్వతసిద్ధవాదం, దీన్ని ఆధునికవాదం అంటారు. వాదాలు అనేది చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్ హల్లులు అంటే ఏంటి, హల్లులను ఏమంటారండి, వంజనములు, ప్రాణములు అంటారు కదా. ఇవి డిఎస్సికి అయితే ఇంపార్టెంట్ అండి. టెట్కి దీన్ని పైన చదువుకోండి. అంటే చూడండి, హల్లులు అంటే ఏంటి, జస్ట్ ఎన్ని ఉన్నాయి. ఇది మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో, ప్రైమరీ లెవెల్లో టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ సరిపోదు టెట్కి. ఇది కొంచెం డిఎస్సి లెవెల్లోకి వచ్చింది. మహాప్రాణం అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఒత్తున్నవన్నీ మహాప్రాణాలు, అంతవరకు తెలుసుకుంటే సరిపోద్ది అనమాట. ఇది చూసాక డిఎస్సికి ఇంపార్టెంట్ ఉంది. టెట్కి ఏంటంటే జస్ట్ మహాప్రాణం అంటే ఏంటి, అల్ప ప్రాణాలు అంటే ఏంటి, మహాప్రాణాలకు ఒత్తున్నాయి వస్తాయి. ఆ ఎగ్జాంపుల్స్గా తెలుసుకుంటే సరిపోద్ది. శ్వాసములు అంటే ఏంటి, శేష, సాహ అనమాట. వీటిని శ్వాసములు అంటారు. అంతకన్నా డీప్గా అయితే టెట్కి అవసరం లేదు ఈ టాపిక్, కానీ చాలా ఇంపార్టెంట్ డిఎస్సికి. చూడండి, నాదములు, స్పర్శములు, ఉష్ణములు, ఇవి డిఎస్సి టైంలో చదువుతున్న అప్పుడు ఇంపార్టెంట్. ప్రస్తుతానికి ఈ చాప్టర్కి ఇలాంటివి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి మనకి ఇస్తారు కదా, వర్ణమాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో అవి సరిపోతాయి. హల్లులు, వ్యంజనములని వీటి గురించి అల్పప్రాణం, మహాప్రాణాలు. అల్పప్రాణం, మహాప్రాణం అంటే తెలుసుకుంటే సరిపోద్దండి. ఇవన్నీ కావర్గం, తావర్గం, ఇవన్నీ కోడ్ పెట్టి, ఒక కోడ్ పెట్టుకొని ఆ కోడ్ని కూడా చాలాసార్లు ప్రాక్టీస్ చేసి బిట్ చేయాల్సి వస్తుంది. ఈ బిట్కి అయితే డిఎస్సిలో కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు టెట్కి అయితే ఇవి ప్రిపేర్ అయ్యి టైం వేస్ట్ చేసుకోకండి. తెలుగు భాషాక్షరాలని ఇచ్చారు కదా, అచ్చులు ఎన్ని ఉన్నాయి, హల్లులు ఎన్ని ఉన్నాయి, ఇవి మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నవి సరిపోద్దండి. ఇవి ఇంకా ఎక్కువ ఉభయాక్షరాలు ఇవన్నీ ఇచ్చేసారు కదా, మెటీరియల్ చదివినా పర్లేదు. టెక్స్ట్లో అయితే కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. డిఎస్సి వరకు చూసినప్పుడు మెటీరియల్ ఎక్కువ హ్యూజ్గా చూసుకోండి. ప్రస్తుతానికైతే జస్ట్ ఎన్ని ఉన్నాయి, హత్తులు ఎన్ని ఉన్నాయి, హల్లులు ఎన్ని, ఉభయాక్షరాలు ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటివి సంస్కృతంలో ఎన్ని ఉన్నాయి, అలాగే తెలుగు ప్రాకృత భాషకు వర్ణాలు ఉన్నాయి, ఇవి జస్ట్ ఆ ఫిగర్ వరకు తెలుసుకోండి సరిపోద్ది. అలాగే ధ్వని పరిణామం భేదాలండి. ప్రైమరీ లెవెల్లో పిల్లలు రాసే స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ కూడా ఎన్ని రకాల మిస్టేక్స్ రాస్తారో, స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది చెప్పడం అయితే జరిగిందండి. వర్ణ సమీకరణం అంటే ఏంటి, వర్ణ భేదం అంటే ఏంటి, అలాగే వర్ణ వ్యత్యయం, ఇలా చాలా ఉన్నాయండి. ఆల్మోస్ట్ 12 ఉన్నాయి. ఈ 12 కూడా ఫస్ట్ ఏది చదివితే అది బాగానే అర్థమవుద్ది, మిగతా అన్నీ కలిపితే కన్ఫ్యూజన్ వచ్చేస్తుందండి. ఇందులో జస్ట్ పైన ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటా చూడండి. ఇవి చాలా ఈజీగా ఇస్తారనమాట. ఇందులో చాలా 12లో కూడా టఫ్ లెవెల్లో ఇచ్చేసారు డిఎస్సి లెవెల్లో, కానీ మనకి చాలా ఈజీ లెవెల్లో ఇస్తారు. మనం చూసి బిట్టి గుర్తుపెట్టేయచ్చు అనమాట. ఎక్కువగా కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ సంబంధించిన మాత్రమే, ఆ భేదాలు మాత్రమే అడుగుతారండి టెట్లో. వర్ణాగమనం ఒకటి, వర్ణలోపం, సవర్ణలోపం నుంచండి, ఇలాంటివి అడుగుతారండి. ఇంతకన్నా డీప్గా అయితే టెట్కి అడగరు. మనం చూసి ఆప్షన్స్ని చూసి గుర్తుపట్టేయచ్చు. దీనికోసం టైం వేస్ట్ చేయకండి. ఇది ఇంపార్టెంట్ టాపిక్, కానీ డిఎస్సిలో అప్పుడు చూద్దాం. నెక్స్ట్ టాపిక్గా అర్ధ పరిణామం అండి. ఇది చాలా ఉంటుంది చూడండి, ఇదంతా అదే. అర్ధ సంకోచం ఒకటి, సౌమ్యత, ఎన్ని ఉన్నాయండి లోక నిరుక్తి వరకు. అయితే ఇవన్నీ ఇందులో ఇంపార్టెంట్, ఇవి మాత్రమే చదువుకోండి ఫ్రెండ్స్. చూడండి, అర్ధ వ్యాకోచం అంటే ఏంటి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అలాగే అర్ధ సంకోచం అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్తో గుర్తుపెట్టుకోండి చాలు. అలాగే అర్ధ సౌమ్యత ఒకటి, అర్ధ గ్రామ్యత అంటే ఏంటి, స్వభావోక్తి ఒకటి ఇంపార్టెంట్ అండి. అలాగే లక్ష్యార్థ సిద్ధి అనమాట.
లోకనిరిక్తి ఇవి సరిపోతాయండి. ఇంకా మిగతా మనం డిఎస్సి లెవెల్లో చూద్దాం. ఇది కూడా వచ్చింది కానీ డిఎస్సికి వచ్చింది, టెట్కి అయితే అంత ఇంపార్టెన్స్ ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి కోడ్ మిక్సింగ్ ఒకటి, అలాగే కోడ్ స్విచ్చింగ్ గురించి ఇంపార్టెంట్ అండి, బిట్స్ అడుగుతారు. టెలిగ్రాఫిక్ దశ అంటే ఏంటి అదొకటి ఇంపార్టెంట్ అండి. హోలోఫ్రేజిక్ అనమాట ఏకపద దశ, 2 పదాల దశ, ఏజ్ ఇంపార్టెంట్. ఈ భాషా కుటుంబం ఇదండి, టెట్ కాదు డిఎస్సికి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడైతే నేను కూడా చదవట్లేదు, అప్పుడు చదివాను కానీ డిఎస్సికే చూసుకుంటా. హిందుత్వ భాషా కుటుంబం ఇదంతా కోడ్స్ పెట్టి డిఎస్సికి అండి, టెట్కి అవసరం లేదు. సెకండ్ చాప్టర్లో డెఫినేషన్స్, తర్వాత అధికార భాష, రాజభాష ఇవన్నీ ఉన్నాయి కదండి. చూడండి 22 షెడ్యూల్స్ అని ఇక్కడ కూడా కొన్ని భాషలు అయితే ఇచ్చున్నారు. ఇది డిఎస్సికి అండి, టెట్కి అయితే అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోకుండా. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. ప్రధాన భాష బోధన విలువలని, విస్తృత విలువలు, పరిమిత విలువలు, చిన్న టేబుల్ వేసి ఇచ్చారు. ఇది నేర్చుకోండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ టేబుల్. ఇవన్నీ కూడా డిఎస్సికి అండి. వ్యవహార భాష, ఉద్యమ రచనలు, కీర్తనలు ఇవన్నీ కూడా డిఎస్సికి అండి. ఇప్పుడు మనం చదివి టైం లేనప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా ఇంపార్టెంట్వే మాత్రమే చూసుకుంటానండి. చూడండి ఇక్కడ గ్రాంధిక భాష ప్రయోజనాలు ఇవన్నీ కూడా, గ్రాంధిక భాష ఉద్యమాలు ఇవన్నీ కూడా డిఎస్సి టైంలో చూసుకోవాలండి, ఇప్పుడు అవసరం లేదు. పూర్వ మండలం, దక్షిణ మండలం, ఉత్తర మండలం, మధ్య మండలం వీటికి సంబంధించి బిట్స్ అయితే అడుగుతారండి డిఎస్సికి. అలాగే ఉర్దూ ప్రభావంతో ఏర్పడిన తెలుగు పదాలు కూడా ఇంపార్టెంట్. వాటిలో గ్రీన్ కలర్లో బాగా ఇంపార్టెంట్ అండి. వీటిలో కూడా టెట్కి అంత డీప్గా అడగరండి, చాలా ఈజీగా ఉండి నాగలి అని, లేదా ఆనపకాయ, ఎక్కువ ఆనపకాయని సొరకాయ అంటారు, కొన్ని ప్లేస్లో ఆనింకాయ అంటారు, కొన్ని ప్లేస్లో ఏమంటారు అది ఇంపార్టెంట్. అలాగే గోంగూర గురించి ఒకటి ఉంటుందండి, గోంగూరని గోగాకు అని, పుంటికూర అని, ఇలా జనరల్గా చాలా చిన్న చిన్నవే ఇస్తారండి. అలాగే బోధన లక్ష్యాలు, ఉద్దేశాల నుంచి ఉండి ఇది ఇంపార్టెంట్ టాపిక్. అలాగే లక్ష్యాలు అనమాట, అది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఎన్ని బిట్స్ వచ్చినాయో ఈ టాపిక్ నుంచి అన్ని టెట్ 2018. అలాగే స్పష్టీకరణ యొక్క లక్ష్యాలు కూడా చాలా ఇంపార్టెంట్, టెట్కి ఇంపార్టెంట్, డిఎస్సికి ఇంపార్టెంట్. ఇలాంటి టాపిక్స్ చూసుకోండి ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేసుకోకుండా. ఇప్పుడు థర్డ్ చాప్టర్ చూద్దామండి. భాషా నైపుణ్యాలు, సాధించాల్సిన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు, అభ్యాసన సూచికలు. ఇందులో భాష యొక్క లక్షణాలు ఇచ్చారు 4, చూసుకోండి ఫ్రెండ్స్. ఆ 4 ప్రాథమిక స్థాయిలో భాష యొక్క ఉండాల్సినటువంటివి. ప్రాథమిక స్థాయి ఎస్టీజే వాళ్ళకి ప్రాథమిక స్థాయి, ఉన్నత స్థాయి వరకు తెలుసుకోండి సరిపోద్ది. అసిస్టెంట్ వాళ్ళకైతే ఉన్నత స్థాయి అనమాట. ఇవన్నీ కూడా ఎయిమ్స్ అనమాట. ప్రాథమిక దశలో ఎయిమ్స్ అని, ప్రాథమికోన్నత స్థాయి అంటే 6th 7th క్లాస్కి వచ్చేటప్పుడు పిల్లలకి ధారాళంగా మాట్లాడాలి, సమతౌల్యంగా మాట్లాడాలి, అలాగే స్వరభేదం పాటిస్తూ, ఉనికి స్వరభేదం పాటిస్తూ, సందర్భోచితంగా, హావభావికంగా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. అలాగే ప్రైమరీ లెవెల్లో ప్రాథమిక దశలో స్పష్టంగా ఉచ్చారణ దోషాలు లేకుండా, భావదోషాలు లేకుండా భావదోషాలు లేకుండా అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే భాషా ప్రయోగశాల అని చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి, అది టెట్కి డిఎస్సికి కూడా. ఇందులో వినేబూతులు ఎంతమంది ఉంటారు? 20 మంది. అలాగే సలహాదారుని గది, ద కన్సోల్ ఒకటి. నెక్స్ట్ కంట్రోల్ రూమ్లో ఏమేమి ఉంటాయి అన్నది, వస్తువులు చాలా ఇంపార్టెంట్. మాస్టర్ టేపులు, యంత్రాలు, ప్రధాన టేపులు ఇవన్నీ టెట్కే కాదు డిఎస్సికి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్కువగా బిట్స్ కూడా సలహాదారు రూమ్ ఉంది కూడా, సలహాదారు గది, ద కన్సోల్ అంటారు, అదొకటిను. కంట్రోల్ రూమ్ నుంచి సంబంధించిన దాంట్లో నుంచి బిట్స్ ఎక్కువ వస్తుంటాయి. ఇక్కడ కూడా భాషా దోషాలు ఇచ్చారండి. ఇట్లా మరి ఎక్కువగా అండి ధ్వనులను మార్చడం, తారుమారు చేసే దోషాల గురించి ఇస్తారు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, అన్నంకి చూస్తారా వర్ణం, ఇది ఇచ్చేది ఏ దోషం అని అడుగుతారు. ధ్వనులను మార్చడం అనమాట. నెక్స్ట్ అండి వర్ణ మార్పిడి దోషాలు, వర్ణాగమన దోషాలు, ఇవి 3 కూడా ఇంపార్టెంట్. అలాగే పఠనం యొక్క లక్ష్యాలు అనమాట. పఠనం యొక్క ప్రాథమిక స్థాయిలో లక్ష్యాలు ఏంటి, ప్రాథమికోన్నత స్థాయిలో లక్ష్యాలు ఏంటి, ఉన్నత స్థాయిలో ఏంటి అనేది ఇంపార్టెంట్. అలాగే ప్రకాశ పఠనం గురించి, మౌన పఠనం గురించి అయితే ఇంపార్టెంట్ అండి. పఠనం ఒకటి, ప్రకాశ పఠనం ఇదన్నీ ఇంపార్టెంట్ అనమాట. చూడండి చూపు మేర, నయనమితి, అలాగే పలుకు మేర, వాజ్మితి. దీనికి మరొక పేరు ఏంటి అని అడుగుతారు. పలుకు మేరకి మరొక నేమ్ ఏంటి, వాజ్మితి అనమాట. అవి నేర్చుకోవాలి. మౌన పఠనం యొక్క ప్రయోజనాలు కూడా చాలాసార్లు టెట్స్లో అడిగి ఉన్నారండి. చూడండి మొత్తం టెట్లు అంతా అవే. అలాగే క్షుణ్ణ పఠనం గురించి కూడా, ఓకేనండి. అలాగే విస్తార పఠనానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, విస్తార పఠనాన్ని పెంపొందించే మార్గాలు, పాఠశాల పత్రిక ఇలాంటివన్నీ అన్నమాట. సారస్వత సంఘాలు, పుస్తక ప్రదర్శనలు ఇలాంటివి కూడా. ఈ పఠనం బోధన పద్ధతుల్లో ప్రాచీన అక్షర పద్ధతి, నవీన అక్షర పద్ధతి చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి ఇంకో పేరు ఏముంటుందంటే
స్వర్ణోచ్చారణ పద్ధతి, దీనిలో ఫోనెటిక్స్ మెథడ్ అంటారన్నారు చూడు, అదే అక్షర పద్ధతి అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్. అలాగే నవీనాక్షర పద్ధతి అంటే ఏంటి, దేంతో స్టార్ట్ చేస్తారు నవీనాక్షర పద్ధతిలో, ఏ అక్షరాలతో మొదలు పెడతారు, ఏ అక్షరాలు వదిలేస్తారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. తరచుదనపు పద్ధతి అండి. అలాగే పరిచయ పదాల పద్ధతి, ఇది కూడా ఇంపార్టెంట్. కొత్త పద్ధతి, ప్రాథమిక స్థాయిలో ఎక్కువగా వాడే పద్ధతి అనమాట. అలాగే లిపి గురించి అయితే రకరకాల నిర్వచనాలు అన్నీ ఇచ్చారండి. ఇది కూడా ఒకసారి చూడండి. బిట్ పోగొట్టాలంటే ఇక్కడ నుంచి చేస్తాడు, చాలా ఉన్నాయి. లిపికి అయితే ఇది డిఎస్సి లెవెల్లోనే ఎక్కువ, కాకపోతే టెట్లో కూడా చాలాసార్లు అడిగితే అడుగుతున్నారని చూసుకోండి. లిపికి సంబంధించి ఇప్పుడు టెట్కి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, మంచి దస్తూరి చేతి రాతకి ఉండాల్సిన లక్షణాలు అండి. ఇది ఇంగ్లీష్ మెథడాలజీలో కూడా ఉంటుంది. 8 ఉన్నాయి, 8 బట్టి కొట్టేసి ఇవి కాకుండా ఏది ఇస్తే దాన్ని అవుట్ ఆఫ్ తీసేయాలన్నమాట. చూడండి, విరామ చిహ్నాలు పాటిస్తూ రాయడం, సౌష్ఠవం, అందం, అలాగే వర్ణక్రమ దోష రాహిత్యం, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయటం కూడా మంచి దస్తూరి చేతి రాతల్లో ఒక లక్షణం అనమాట. దీన్ని మనం అంత గ్రహించాం చూడండి. అలాగే భంగిమ, ఎన్ని డిగ్రీస్ ఉండాలి చెయ్యి, బుక్ ఎన్ని పెట్టాలి, 45 డిగ్రీస్, ఇవన్నీ కూడా తెలుసుకోండి. రీతి, అలాగే వేగం, అలాగే సమత, అలాగే స్పష్టత, ఇవన్నీ కూడా మంచి హ్యాండ్ రైటింగ్ యొక్క లక్షణాలు. తెలుగులో చదివితే మీరు ఇంగ్లీష్ మెథడే కవర్ అయిపోద్దండి. ఇది నుంచి చాలా బిట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. లేఖనం భేదాలు, మంచి దస్తూరిని పెంపొందించే మార్గాలు, అందులో కాపీ రైటింగ్ గురించి ఉంటుంది. కాపీ రైటింగ్స్ని ఏ పేర్లతో పిలుస్తారు, కాపీ, పరవడి, కరణాలు అనే ఉక్త లేఖనం గురించి, ఇవన్నీ కూడా దృష్టి లేఖనం, చూచిరాత గురించి చాలాసార్లు అడిగారు. ఎంత బాగా చదివితే అంత మంచిదండి ఈ టాపిక్. దృష్ట లేఖనం అంటే ఏంటంటే కాపింగ్ ఫ్రమ్ ద బుక్ అనమాట. కాపీ రైటింగ్నే వరవడి, కరణాలు అన్నారు. ఉక్త లేఖనం అంటే డిక్టేషన్లో ఒక వర్డ్ని ఎన్నిసార్లు రిపీట్ చేయాలి, ఇలాంటి బిట్స్ అన్నీ ఇంపార్టెంట్ అంట. మొదటిసారి, రెండోసారి, 3 సార్లు అనమాట. ఫస్ట్ టైం ఏం చేస్తాడో, రెండోసారి ఏం చేస్తాడో, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట స్టూడెంట్. ఓకేనండి. వారానికి ఎన్నిసార్లు ఉక్త లేఖనం, డిక్టేషన్, ప్రైమరీ వాళ్ళకి, అలాగే మాధ్యమిక వాళ్ళకి ఎన్నిసార్లు అనేది కూడా ఇంపార్టెంట్. ఈ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి, డిక్టేషన్స్ గురించి, కాపీ రైటింగ్స్ గురించి. అలాగే సంక్షిప్త లేఖనం అనమాట. ఇంగ్లీష్లో ప్రెసిస్ రైటింగ్ అంటారు కదా, దీన్ని ఆటోమైజేషన్ అని కూడా అంటారనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. తగ్గించి రాయటమే, ఒక పెద్ద పారాగ్రాఫ్ని 1/3 వంతులకే తగ్గించి రాయటమే. అలాగే విస్తార పఠనం, అలాగే రాత, ఎన్ని డిగ్రీస్ ఉండాలి, ఇవన్నీ కూడా. అలాగే రాత పని, లిఖిత చర్య, ఇవి ఇంపార్టెంట్ అండి. అలాగే ఆధునిక పద్ధతిలో కొన్ని అక్షరాలు తీసేశారు కదా, ఏం తీశారు అనేవి ఇచ్చారు. ఇది మన 8th క్లాస్ 7th టెక్స్ట్ బుక్స్లో కూడా ఉందండి, అక్కడ చూసినా పర్లేదు. వర్ణమాలలో కొన్ని లెటర్స్ తీసేశారు, ఇది వరకు ఉండే, ఇప్పుడు లేవు. అవేంటో కూడా మీరు ఐడెంటిఫై చేయాల్సి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్ అండి టెట్కి, డిఎస్సికి. 18లో కూడా ఇచ్చున్నారండి. ఇందులో టెట్కి కొన్ని ఇస్తారు, డిఎస్సికి కొన్ని ఇస్తారనమాట. చూడండి కొన్ని సింబల్స్ చూడండి. క్వశ్చన్ మార్క్ అస్పష్టం, ఎక్స్క్లమేటరీ మార్క్ విరామ చిహ్నం, ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఈజీవే. అవి మనకి 8th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్లో కూడా ఉన్నాయన్నమాట. ఫుల్ స్టాప్ దేనికి, కుండలికాలి దేనికి, ఇలాంటివన్నీ అవి టెట్కి వస్తాయి. ఇలాంటివి అయితే డిఎస్సి కూడా వస్తాయి. 2018 డిఎస్సిలో కూడా వచ్చింది చూడండి. ఎక్స్క్లమేటరీ మార్క్ వచ్చి క్వశ్చన్ మార్క్ ఇస్తే ఇది నిజమా, రా అంటే చేతి రాత బాగాలేదు, ఏ అంటే ఏదో ఒక అంశాన్ని మర్చిపోయారు. ఇది ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది ఫ్రెండ్స్. ఇది ఇంత చిన్న టాపిక్, ఇది డిఎస్సిలో ఇస్తాడు ఇంత, కానీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందన్నమాట. ఇది చూసి మనం వెంటనే చూడకుండా చేసినా కూడా మిస్టేక్స్ వస్తాయి. 2-3 సార్లు అయితే ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్ పేపర్లో చూసినప్పుడు పేపర్ ఎంతో ఈజీగా ఉందనుకుంటాం, కానీ ఈజీగా కనిపిస్తుంది, కానీ అంత ఈజీగా బాగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఒకటి సిమిలర్గా ఉంటాయి అన్నీ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టెట్కి, డిఎస్సికి కూడా. అలాగే కనీస అభ్యాసన సామర్థ్యాలు, ఎంఎల్ఎల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్హెచ్డబ్ల్యూ చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్స్ వరకు ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకున్నాం కదండి. అలాగే 1-2 చాప్టర్స్లో హెవీగా ఉంటుంది సిలబస్. మెయిన్గా ఫస్ట్ చాప్టర్ చాలా హెవీగా ఉంటుంది. అనవసరమైన స్కిప్ చేసి టెట్ వరకు మాత్రం ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మిగతా చాప్టర్స్ డిస్కస్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.